పాతకాలంలో రాజుల కాలంలో రాజుగారు తన బిడ్డకి, తన తర్వాత కాబోయే వారసుడికి ఇంతని బంగారు నాణేలు, వెండి నాణేలు స్వల్పంగా ఇచ్చి, "నువ్వు వెళ్లి ఒక 2 ఏళ్ల పాటు దేశాటన చేసి రా పో." అంటే అక్కడే కష్టపడు. పేదోడింట్లో ఉంటావా? మధ్య తరగతి ఇంట్లో ఉంటావా? ధనికుడిని ఒప్పిస్తావా? నువ్వెవడో చెప్పొద్దు. సామాన్యుడిగా బ్రతుకు. ప్రజల మెప్పు పొందు. ప్రజల సమస్యలు తెలుసుకో. ఆ తర్వాత రా నీకు పీఠాన్నిస్తానని చెప్పేవాడు. అది వాళ్ళు లోక సంచారం చేస్తే ఇది నారదుడు లోక సంచారం చేసినట్టు రాజ్య సంచారం చేసి ఆ పైన పదవులు అందుకునేవాళ్ళు. ఎందుకంటే సాధారణ ప్రజలకు సంబంధించిన సమస్యలు తెలియకుండా నేరుగా పైనెక్కి కూర్చుంటే ఆ పైన పక్కన ఉండేటటువంటి వంది మాగదుల మాటలు నమ్మి పాలన నడిపితే ప్రజలలో ఆ రాజు పట్ల వ్యతిరేకత వస్తది. ఆ పైన శత్రు రాజులు పాగా వేస్తారు. క్రమంగా రాజ్యం కోల్పోతారు. అందుకనినే తరతరాలుగా అదే జరిగినటువంటి సిట్యుయేషన్. ఇకపోతే ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ప్రధానంగా రాజరికాల తర్వాత వ్యాపారస్తులు గూడా అనేక మంది వ్యాపారస్తులు తమ బిడ్డల్ని తమ షాపుల్లో కాకుండా వేరే వాళ్ళ షాపుల్లో పని చేపిస్తారు. గుమస్తాగానో లేకపోతే గనక ఈ మార్వాడీలు ఎక్కువగా చేస్తారు. అట్లాగే వైశ్యాస్ కూడా ఎక్కువగా చేస్తారు. వేరే వాళ్ళ దుకాణాల్లో పనిచేసినప్పుడు అక్కడ సామాన్యుడిగానే చూస్తారు. సామాన్య గుమస్తాగానే చూస్తారు. గుమస్తా కష్టమో తెలుస్తది. వ్యాపారానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకుంటారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టిచ్చి వ్యాపారాలు లేకపోతే తమ వ్యాపారాల్ని బిడ్డలకు అప్పచెప్పడం జరుగుతా ఉంటది. ఇవి ఎందుకు చెప్పానంటే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఈ ఇద్దరు రాచరికపు వారసులు. జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబ వారసులు. కాకపోతే జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఇందిరా నెహ్రూ అని పెట్టుకోలేదు. ఇందిరా గాంధీ అని పెట్టుకుంది. ఇందిరా గాంధీ అంటే తన భర్త పేరు పెట్టుకుంది. మరి ప్రియాంక గాంధీ వాద్రా గారు ప్రియాంక వాద్రా వాళ్ళ గారి గాంధీ ఎట్లా అవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇందిరా గాంధీ ఎందుకయింది? ఇందిరా నెహ్రూ అవ్వాలి కదా మరి ఆ లెక్కనైతే. సోనియా మైనో, సోనియా గాంధీ ఎందుకయింది? అంటే అక్కడ గాంధీ ఉపయోగం. ఇక్కడ కూడా గాంధీ ఉపయోగపడుతుంది. అసలు ఒరిజినల్ గాంధీ వాళ్ళది కాదు ఇది. పాపం ఆ ఒరిజినల్ గాంధీ వాళ్ళు పక్కెళ్ళిపోయారు. సరే వీళ్ళేమో అమూల్ బేబీలు. ఎప్పుడు ఏదో కింద కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ ఆహ్, కార్మిక సంఘాలు, యువజన సంఘాలు అట్లాంటి వాళ్ళతో తిరిగి అదే లోక సంచారం అనుకుని భ్రమించి బ్రతికేస్తున్నటువంటి వాళ్ళు. అందుకనే సమగ్ర అవగాహన లేక, డెప్త్‌గా మాట్లాడలేక ఏదో మాట్లాడేస్తా ఉంటారు. ఏదో ఓట్ చోరీ లాంటిది రాహుల్ గాంధీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు వరుసగా అంటే అదే కారణం. 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం సర్వనాశనమై కేవలం 3 రాష్ట్రాలకు పరిమితమై, మిగతా రాష్ట్రాల్లో అఖిలేష్ యాదవ్ మీదనో లేకపోతే అతని పేరేంటి స్టాలిన్ మీదనో, మమతా బెనర్జీనో వీళ్ళ మీద ఆధారపడి బతికే కర్మ పట్టిన దాన్ని మార్చుకురాగలిగాడా 25 ఏళ్లలో అంటే లేదు. అంతకుముందు అట్లాంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్‌ని బతిమలాడుకుని పొత్తు పెట్టుకునే స్టేజ్ నుంచి, కాంగ్రెసే బతిమలాడుకుని పొత్తు పెట్టుకునే స్టేజ్‌కి దిగజార్చుకున్నోడు రాహుల్ గాంధీ. తను బలంగా ఉన్నటువంటి రోజున 2 సార్లు కేంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా విఫలమయ్యాడు. ఆ తర్వాత 3 సార్లు విఫలమయ్యాడు. ఏదేదో మాట్లాడతాడు. దాన్ని చప్పట్లు కొట్టుకునేటటువంటి మహానుభావులు కూడా ఉన్నారు కాబట్టి ఆయన గొప్పోడని ఆయనకి ఆయన చంకలు గుద్దుకుంటున్నాడు. ఈ మధ్యన ఆయన హవా తగ్గిపోతోంది. ఇక గాంధీల ప్రభ తగ్గిపోతే జీవితాలు దెబ్బతింటాయని భావించినటువంటి వృద్ధ జంబూకాలనాలా, వృద్ధ మేధావులనాలా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిట్ట చివరి వరకు పీల్చి పిప్పి చేసి తాము బ్రతికేసి కాంగ్రెస్ నాశనం చేసినటువంటి వృద్ధ నేతలు ఇప్పుడు రంగంలోకొచ్చి ఇక రాహుల్ పని అయిపోయిందని పాపం ఇందిరమ్మ క్రాఫ్ కొట్టించి ప్రియాంక గాంధీ వాద్రా గారిని రంగంలోకి తీసుకొచ్చారు. ఈమె ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటది. స్టార్టింగే ఫెయిల్యూర్ ఉత్తరప్రదేశ్‌లో. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్. కానీ గొప్పగా ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. వారసత్వంగా సంక్రమించినటువంటి వాయనాడ్‌లో పార్లమెంట్ సభ్యురాలుగా అయి ఇప్పుడు ఉపన్యాసాలు ఇస్తోంది లోక్‌సభ దగ్గర. మహిళ సెంటిమెంట్‌ని ఆమె చేత వాడిస్తున్నారు. అందులో భాగంగా మా నెహ్రూ గారి గురించి తక్కువగా అంచనా వేయొద్దు. మీరు 12 ఏళ్ళు అధికారంలో ఉంటే ఆయన 12 ఏళ్ళు జైల్‌లో ఉన్నారు అంటే, ఈయన కూడా జైల్‌లో పెట్టడానికి ఈళ్ళ తాత, ఈళ్ళ నాన్న, వీళ్ళోళ్ళే కష్టపడ్డారు. వీళ్ళ నాయనమ్మ, వీళ్ళ అమ్మే కష్టపడింది పాపం. ఆహ్, ఏది కుట్రలు చేసి. కానీ అవ్వలేదు పాపం. అదే సందర్భంలో ఇక్కడ వీళ్ళ నాయనమ్మ పెట్టినటువంటి దుర్మార్గపు చర్యలు ఇంకా అప్పుడు బ్రిటిషోళ్ళ దగ్గర జైలు పేరుతో నాటకాలాడారు. కానీ వీళ్ళ నాయనమ్మ పెట్టిచ్చింది జైల్లో. ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు. అటల్ బిహారీ వాజ్పేయి జైల్లో ఉన్నారు. అద్వానీ జైల్లో ఉన్నారు. ఏం పాపం చేశారు వాళ్ళు? కమ్యూనిస్ట్ నాయకులు జైల్లో ఉన్నారు. ఏం పాపం చేశారు? మా నాయనమ్మ, మా ముత్తాత గురించి గొప్పలు చెప్పుకోవడమే కాదు,
వాళ్ళు చేసిన తప్పులు కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఏదో రూ. 4 డబ్బులేస్తే గుర్తుపెట్టుకుంటమే కాదు, రూ. 40 నష్టపరిచింది కూడా గుర్తుపెట్టుకుంటారన్న సంగతి తెలియట్లేదు. ఈవిడ చెప్తున్నది మా తాత లెక్కేయకపోతే ఇస్రో ఎక్కడిది అంటుంది. పాపం వీళ్ళ తాత ఉన్నప్పుడు మరి ఎందుకు శాటిలైట్లు ఆకాశంలోకి వెళ్ళలేదో, ఈయనేమన్నా తాతగారే పాపము అవ్వాయి సవ్వాయిలేమో పెట్టుకుని వేసుకున్నాడేమో తెలియదు, మంగళయాన్లు వచ్చినాయి అంటే వాళ్ళ అన్నటువంటిది. పాప వీళ్ళ నాయనమ్మ ఉన్నప్పుడు అంత సక్సెస్ కాలేదు ఎందుకని, అప్పట్లో బోర్డులు రాసిన కమ్యూనిస్టుల ఉపన్యాసాలు వాళ్ళకి బాగా పనిచేసినాయి. అన్నవస్త్రాలు లేవు కానీ అణ్వస్త్రాల, లేకపోతే తినటానికి తిండి లేదు కానీ శాటిలైట్ల ప్రయోగాలు అంటూ కమ్యూనిస్టులు రాసేవాళ్ళు. దాంతో వీళ్ళు రూపాయి రూ. 10 డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఉద్యోగులకి జీతాలు వచ్చినాయి కానీ ఏమీ ముందుకు పోలేదు. పైగా రష్యా వాడు చెప్పాడని, అమెరికా వాడు చెప్పాడని, అక్కడ సిఐఏ, అక్కడ ఏదో కేజీబీ వాడు చెప్తే మన వాళ్ళనే తీసుకెళ్లి బొక్కలో దోశారనడానికి సాక్ష్యం ఏదైతే రాకెట్రీ సినిమాలో ఎవరి క్యారెక్టర్ అయితే ఉందో ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టింది ఏంటి, ఎప్పుడో మనం కావాల్సినటువంటి ఎదుగుదలని చెడగొట్టుకున్నాం. కాబట్టి ఇది కూడా వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతకి వాళ్ళకి సంబంధించినటువంటిదే అన్న సంగతి పాపం ఆవిడికి తెలియట్లేదు. ఇక ఇంకొకటి పోతే ఎయిమ్స్ లాంటిది కట్టారు, ఐఐఎంలు ఐఐటీలు అంటుంది. పాపం 77 ఏళ్లలో ఒక్కొక్క క్యాంపస్సే కట్టారన్న సంగతి ఆవిడికి తెలియట్లేదు. ఇప్పుడు అదే వందల సంఖ్యలో ఇదే ఇప్పటికే 10ల సంఖ్యలోకి వచ్చిందని తెలియట్లేదు. అది ఒకటి పాపం ఆవిడ అపరిపక్వత. ఇంకొకటి ఎయిమ్స్ అనేది కట్టింది వాళ్ళ తాత కాదన్న సంగతి కూడా తెలియట్లేదు. ఆ ఎయిమ్స్ కట్టడానికి అమృత్ కౌర్ అనేటటువంటి ఆవిడ ఆనాడు పునాది వేసింది. నెహ్రూ దానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్కి విదేశాల నుండి విరాళాలు తీసుకొచ్చింది ఆవిడ. తన ఒంటి మీద నగలతో సహా ఖర్చు పెట్టింది. పాపం ఇది ఆమెకి తెలియదు, ఎందుకంటే ఆమెకి చెప్పే వాళ్ళందరూ మంచిగా చెప్తారు తప్పించి నెగిటివ్ ఇష్యూస్ చెప్పరు కాబట్టి.